హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. రికార్డుల్లో పుష్ప ఉండడం కాదు, రికార్డులే పుష్ప పేరు మీద ఉంటాయన్న డైలాగ్ ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. రిలీజ్ కాకుండానే జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నాడు పుష్పరాజ్. ఇప్పటికే బాలీవుడ్ లో 1,00,000 టికెట్ల బుకింగ్స్ చేసుకున్న పుష్ప 2 ఓవరాల్ గా ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయబోతోంది? ఏ సినిమాల రికార్డులు తుడి చేయబోతోంది? బుధవారం అర్ధరాత్రి నుంచి థియేటర్లలోకి వస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ కి ముందే రికార్డుల మీద కన్నేసింది. ఇప్పటికే ఈ సినిమా చేస్తున్న అందరి కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీగా థియేటర్లలోకి వస్తోంది పుష్ప 2. ఏ ఇండియన్ సినిమాకి లేనంత రేంజ్ లో 500 కోట్ల భారీ బడ్జెట్, 12,000కు పైగా థియేటర్లు, 80 దేశాల్లో రిలీజ్ అవుతున్న పుష్ప 2 ఇదే రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా రికార్డులు సెట్ చేస్తోంది. రిలీజ్ అయ్యాక రికార్డుల గురించి కాకుండా రిలీజ్ కి ముందే కలెక్షన్ల లెక్కలేసుకుంటున్నారు పుష్పరాజ్ ఫ్యాన్స్. పాన్ వరల్డ్ వైడ్ గా విపరీతమైన హైప్ తో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్న పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు సినిమా అయినా కూడా బాలీవుడ్ లో కూడా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే 1,00,000 టికెట్ల బుకింగ్ తో బాలీవుడ్ లో బన్నీకున్న క్రేజ్ ని చూపించింది. ఇక ఈ రికార్డే కాదు, బాలీవుడ్ లో తెలుగు సినిమాల పేరు మీదున్న రికార్డులన్నీ తుడిచేసే పనిలో ఫుల్ బిజీగా ఉంది పుష్ప 2. పుష్ప 2 మూవీ ఫస్ట్ డే 250 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతోంది. బాహుబలి, RRR, సలార్, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డుల్ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే టికెట్ బ్లాకింగ్ లేకుండా అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 55 కోట్ల వాల్యూ ఉన్న టికెట్లు సేల్ అయ్యాయి. వీటికి తోడు ఓవర్సీస్ లో కూడా ఇప్పటికే రికార్డు రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. మినిమం 1000 నుంచి 1,500 కోట్ల కలెక్షన్ల టార్గెట్ తో రిలీజ్ అవుతున్న పుష్ప 2 టికెట్ రేట్స్ తో కూడా కలెక్షన్ల టార్గెట్ ని ఈజీగా రీచ్ అవ్వబోతుంది అంటున్నారు టాలీవుడ్ జనాలు. సుకుమార్, బన్నీ, రష్మిక, ఫహద్ ఫాజిల్ క్రేజీ కాంబినేషన్ లో హైయెస్ట్ బడ్జెట్ తో బిగ్గెస్ట్ మూవీగా రిలీజ్ అవుతున్న పుష్ప 2 పాన్ ఇండియా ప్రమోషన్లతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. వీటికి తోడు రికార్డ్ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ తో సెట్ చేస్తున్న రికార్డుల్ని బట్టి చూస్తే పుష్ప 2 ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం గ్యారంటీ అంటున్నారు జనాలు. పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి పాన్ ఇండియా వైడ్ స్టార్లు కలిసి సినిమాలు చేస్తున్నారు. అయితే సొంత ఇండస్ట్రీలో తప్ప అంత స్టార్డమ్ బయట ఇండస్ట్రీలో తెచ్చుకోలేకపోతున్నారు. కానీ ఈ హీరోలు మాత్రం ఏ లాంగ్వేజ్ లో సినిమా చేసినా స్టార్ హీరో అన్న ట్యాగ్ సొంతం చేసుకుంటున్నారు. సౌత్ టు నార్త్ అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్లు ఎవరు? వాళ్ళు చేస్తున్న సినిమాలేంటి? ఇండస్ట్రీ ఏదైనా ఆ స్టార్ మాత్రం ఉండాల్సిందే. సినిమా ఎలాంటిదైనా ఆ టాప్ ఆర్టిస్ట్ ఉంటే క్రేజ్ పెరగాల్సిందే. లాంగ్వేజ్ ఏదైనా సరే ఆ స్టార్ యాక్టర్ కంపల్సరీ. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా ఈ మధ్య ఈ హీరోలు పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలా కన్నడ సెన్సేషన్ రిషబ్ శెట్టి కాంతారాతో స్టార్డమ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలుగులో జై హనుమాన్ మూవీలో హనుమంతుడిగా పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. దీంతో పాటు బాలీవుడ్ లో ఛత్రపతి శివాజీ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ మూవీ అనౌన్స్ చేశారు. తమిళ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ కేక్. విజయ్ సేతుపతి సినిమాలో ఉంటే చాలు సినిమాకి కావలసినంత క్రేజ్ హైప్ వస్తుందని వెంటపడి మరీ విజయ్ కి ఛాన్సులు ఇస్తున్నారు. హిందీలో ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ చేసిన ఫర్జీ సిరీస్ సూపర్ హిట్ అవడంతో విజయ్ సేతుపతి తమ సినిమాల్లో ఉండాలని బాలీవుడ్ కూడా ఆశపడుతోంది. మేరీ క్రిస్మస్, జవాన్ తో బాలీవుడ్ లో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ఇలా విజయ్ సేతుపతి తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. ప్రస్తుతం విడుదలై పార్ట్ 2 రిలీజ్ పనుల్లో ఉన్నారు. హీరోగా కంటే పర్ఫార్మర్ గా ఉండడమే ఇష్టమంటున్న ధనుష్ కూడా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళ్, హిందీలో మల్టిపుల్ మూవీస్ చేస్తున్న ధనుష్ తెలుగులో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. వీటితో పాటు ఆనందల్ రాయ్ డైరెక్షన్ లో మరో హిందీ మూవీ తేరే ఇష్క్ మే సినిమా కూడా చేస్తున్నారు. ఇక తెలుగులో సార్ తో మంచి హిట్ అందుకున్న ధనుష్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేరా మూవీని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఎక్కువ కమర్షియల్ స్పేస్ లో ఉండకుండా డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తున్న రానా కూడా అస్సలు సిసలు పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నాడు. తెలుగులో ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటూనే హిందీ సినిమాలతో పాటు తమిళ్లో రజనీకాంత్ తో వెట్టయన్ మూవీ చేసిన రానా మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. మిగిలిన హీరోల కంటే మలయాళ హీరోలకు పాన్ ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. ఇండస్ట్రీ ఏదైనా సరే తన మార్క్ చూపించడంలో మలయాళ హీరోలు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉన్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపెనింగ్ పాన్ ఇండియా స్టార్లందరిలో ఎక్కువ మలయాళ హీరోలే.
సౌత్ ఇండియన్ సెన్సేషన్ ఫహద్ ఫాజిల్ బేసిక్ గా మలయాళం హీరో అయిన తమిళ్, తెలుగు సినిమాలతో స్టార్డమ్ సంపాదించుకుంటున్నారు. రజనీకాంత్ సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ చేసిన ఫహద్ పుష్ప 2లో మోస్ట్ హ్యాపెనింగ్ విలన్ గా మరోసారి పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నారు. సినిమా ఏదైనా దుల్కర్ సల్మాన్ డైలాగ్ చెప్తే ఆ క్రేజే వేరు. ప్రజెంట్ పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ హ్యాపెనింగ్ ఆర్టిస్ట్ అయిపోయారు దుల్కర్ సల్మాన్. ఆల్రెడీ మలయాళ, తమిళ్లో బిజీగా ఉన్న దుల్కర్ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. లక్కీ భాస్కర్ తో హిట్ అందుకున్న దుల్కర్ లేటెస్ట్ గా ఆకాశంలో ఒక తారా మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు మలయాళ, తమిళ్తో పాటు హిందీ సినిమాలు కూడా చేసేస్తున్నారు. మలయాళంలో టాప్ హీరో అయిన పృథ్వీరాజ్ తెలుగులో ఏకంగా ప్రభాస్ కి విలన్ గా చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సలార్ లో ప్రభాస్ తో విలనిజం చూపించిన పృథ్వీరాజ్ సలార్ 2లో అంతకు మించి పోటీ ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ తమిళ్లో బిజీ ఆర్టిస్ట్ అయిన ఈ మలయాళ హీరోకి బాలీవుడ్ లో నుంచి కూడా అవకాశాలొస్తున్నాయి. ఆల్రెడీ హిందీలో అక్షయ్ కుమార్ బడేమియా చోటేమియాలో విలన్ గా చేసిన పృథ్వీరాజ్ మలయాళ, తమిళ్, తెలుగు, హిందీ అన్ని సినిమాలకి హాట్ టాపిక్ అవుతున్నారు. రష్మిక సౌత్ లో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయటం, లక్కీగా మాక్సిమం సక్సెస్ రేట్ రావటంతో నిర్మాతలకు లక్కీ మస్కట్ అయిపోయింది. ప్రస్తుతం రష్మిక ఎన్ని సినిమాలు చేస్తున్నా ఎక్కువగా పుష్ప 2 మీదే ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమాతో ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిపోతుందా? సౌత్ లో ఎంతమంది హీరోయిన్లున్నా రష్మిక అంత ఫాస్ట్ గా స్టార్ హీరోలతో అవకాశాలు దక్కించుకున్నది ఎవరూ లేరు. అయితే సినిమాలు ఎన్ని చేసినా రష్మిక కెరియర్ లో మైల్ స్టోన్, టర్నింగ్ పాయింట్ మాత్రం శ్రీవల్లి క్యారెక్టరే. శ్రీవల్లి రష్మికకే కాదు పుష్పకి కూడా మెయిన్ అట్రాక్షన్. పుష్ప 2లో ఈసారి కూడా రష్మికకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండడం, పర్ఫార్మెన్స్ కి ఎక్కువ స్కోప్ ఉండడంతో ఈ సినిమా మీదే రష్మిక ఆశలు పెట్టుకుంది. పుష్ప 1 చేసేటప్పుడు నాకు మైండ్లో ఒక్కటే ఉండిపోయింది, అసలు పుష్ప 2 పర్ఫార్మెన్స్ ఇస్తే అదిరిపోవాలి అని. నేను నిజంగా చెప్తున్నా, నా హార్డ్ వర్క్ మొత్తం పెట్టేసి సుక్కు సార్ డైరెక్షన్లో అసలు నేను సరెండర్ అయిపోయినా. బన్నీ సార్తో నేను అసలు బన్నీ సార్ ఫుల్గా ట్రస్ట్ చేసి ఫుల్ సరెండర్ అయిపోయినా. ఈరోజు ఏమైనా పర్ఫార్మెన్స్ చూస్తున్నారంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సుక్కు సార్ అండ్ బన్నీ సార్. సో నాకేంటంటే సార్తో ఎంత కంఫర్టబుల్ ఉందంటే అసలు సార్ ఇంకొకసారి ఒక ఆపర్చునిటీ దొరికితే అసలు కుమ్మేస్తాయని ప్లాన్ చేసేసిన. పుష్ప 2లో రష్మిక క్యారెక్టర్ లెంత్ కూడా ఎక్కువలానే కనిపిస్తోంది. పుష్పలో క్యూట్ గా కనిపిస్తే పుష్ప 2లో ఇంటెన్స్ యాక్టింగ్ తో మెచ్యూర్డ్ గా కనిపించబోతోంది. ఈ సినిమా బన్నీతో పాటు రష్మికకి కూడా చాలా ఇంపార్టెంట్. పుష్పతో పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయిన రష్మిక పుష్ప 2తో ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిపోదామని ఎక్స్పెక్ట్ చేస్తోంది. పుష్పతో శ్రీవల్లిగా వచ్చిన క్రేజ్ ని పుష్ప 2తో కంటిన్యూ చేయాలని, మరో మ్యాసివ్ హిట్ ని అకౌంట్ లో వేసుకోవాలని ఆశపడుతోంది రష్మిక. పుష్ప నుంచే రష్మిక నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ సంపాదించుకుంది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో సౌత్ టు నార్త్ శ్రీవల్లి మ్యాజిక్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన వీడియోలు, పాటలు అయితే రష్మిక ఎనర్జీని చూపిస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ కూడా రష్మిక ఎనర్జీని, కమిట్మెంట్ ని తెగమెచ్చుకున్నారు. ఆల్రెడీ నేషనల్ వైడ్ గా వైడ్ రేంజ్ క్రేజ్ ఉన్న రష్మిక పుష్ప 2తో గ్యారంటీగా పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోతుందని, ఆల్ ఓవర్ ఇండియా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ కంటిన్యూ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. క్రేజీ ఫోటోతో ఇంప్రెస్ చేసిన పవన్ కళ్యాణ్ పుష్ప 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న గేమ్ చేంజర్, అప్డేట్స్ లైన్ లో పెట్టేస్తున్న రాజా సాబ్, ఫస్ట్ సాంగ్ తో అదరకొడుతున్న వెంకటేష్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. హరిహర వీరమల్లు సెట్ లో జాయిన్ అయ్యారు పవన్ కళ్యాణ్. మొన్నటి వరకు గడ్డంతో ఉన్న పవన్ ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ షూట్ కోసం క్లీన్ షేవ్ చేసి కెమెరాస్ మధ్యలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది గేమ్ చేంజర్ టీం. పుష్ప 2 హడావిడి అయితే కానీ గేమ్ చేంజర్ హంగామా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు శంకర్ అండ్ యూనిట్. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ కూడా ఈ నెలలోనే షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. అంతేకాదు క్రిస్మస్ కి ఇంట్రెస్టింగ్ టీజర్ కానీ, ఫస్ట్ సాంగ్ కానీ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సంక్రాంతికొస్తున్న మూవీ నుంచి గోదారి గట్టు అనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫుల్ స్పీడ్ మీదున్నారు మాస్ మహారాజా.
రవితేజ హీరోగా, భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ జాతర మూవీని సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. రజనీకాంత్ బర్త్డేకి డబుల్ ట్రీట్ రాబోతోంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో చేస్తున్న కూలీ మూవీతో పాటు నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్ 2 అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నాగచైతన్య శోభిత పెళ్లి ఈ బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే వెడ్డింగ్ ఫెస్టివిటీస్ స్టార్ట్ చేసిన ఇద్దరు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నారు. ప్రియదర్శి హీరోగా, మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సారంగపాణి జాతకం సినిమా నుంచి రిలీజ్ అయిన సంచారి సాంగ్ ట్రెండ్ అవుతోంది. ఆహాలో అదరగొడుతున్న అన్స్టాపబుల్ సీజన్ 4 కి సంబంధించి శ్రీలీల, నవీన్ పొలిశెట్టి ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ గా డాక్టర్ నరేంద్రని ఇంట్రడ్యూస్ చేశారు. సిటీ డాక్టర్ గా ఉన్న నరేంద్ర ట్రైబల్ లైఫ్ సేవర్ గా ఎలా మారారు, ఎలా సేవలు అందిస్తున్నారో, ఎంతమందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారో ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసింది టీమ్. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.